హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది వీడియో. గైస్, చాలామంది అయితే ఫ్రీ ఫైర్ ఆడతారు. నిన్ను వాళ్ళలో నాలాంటి నూప్ నుంచి ప్రో వరకు ప్లేయర్స్ ఉంటారు. అలాగే చాలామంది అనుకుంటారు ఎలా ఆడాలరా బాబు అనేసి, ఎలా కొడితే హెడ్షాట్స్ పడతాయిరా అని అనుకుంటారు చాలామంది. గైస్, హెడ్షాట్స్ పడడం చాలామంది చెప్తుంటాడు గైస్. యూట్యూబ్లో కొడితే 100 కంటే వస్తాయి. ఎలా అంటే మీ కష్టం హెచ్చుడి బట్టి మీరు హెడ్షాట్స్ కొట్టొచ్చని కాదు, అలాగే మీరు సెన్సిటివిటీ బట్టి హెడ్షాట్స్ కొట్టొచ్చని కాదు. గైస్, ఈ వీడియోలో అయితే ఫుల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు హెడ్షాట్స్ ఎలా పడతాయి అనేవి చెప్పబోతున్నాను అనమాట. హెడ్షాట్స్ అయితే పడడం గైస్ మన లోపల ఉంటుంది గైస్. మన సాటిస్ఫై అవుతే హెడ్షాట్స్ ఎవరికైనా కొట్టచ్చు. అది చివరికి రాజ్‌స్టార్ అయినా అజ్జుబాయ్ అయినా. గైస్, మీ చాలామంది వాళ్ళకి ఫేవరెట్ గన్ ఏదో ఒకటి ఉంటుంది, దాంతో వాళ్ళు చోట్ల కొట్టగలరు. కానీ ఒక గన్ ఉంటుంది ఫ్రీ, దానికి చాలామంది కొట్టాలనుకుంటారు. అంటే దాంతో నేను ఆడి కొట్టాలి, దాంతో ఆడి కొడితే నన్ను ప్రో ప్లేయర్ అనుకుంటారు అని చాలామందికి ఉంటుంది. ఆ గన్ ఏంటో చాలామందికి తెలుసు, అందరికీ తెలుసు అనుకుంటా. ఐ హోప్. అదేం గన్ అంటే డెజర్ట్ ఈగల్. డెజర్ట్ ఈగల్స్తో కొట్టడం అనేది సింపుల్ కాదు, మరి చెప్పేంత ఈజీ కాదు. ఎందుకంటే నిజం చెప్పాలంటే అసలు హెడ్షాట్ కొట్టడం ఈజీయే కాదు. కానీ మనకు ప్రయత్నించుకుంటే ఏదైనా ఈజీనే ఉంటుంది. ఎలాగంటే అజ్జుబాయ్ కొడతారు చూసావా, 1 ట్యాబ్లు అలా కొట్టేస్తారు. చాలామంది అజ్జుబాయ్ వీడియోస్, మున్నాబాయ్ వీడియోస్ చూస్తారు. నేను వాళ్ళ వీడియోస్ చూడడం తప్పంటలేదు. వాళ్ళ వీడియోస్ చూస్తే మీకు ప్రాక్టీస్ అవుతుంది, అయినా సాటిస్ఫై అవుతుంది. మనం కూడా ఇలా గేమ్ ప్లే ఆడాలి. చాలామంది వీడియోలు చూస్తుంటారు అజ్జుబాయ్, మున్నాబాయ్, వీళ్ళలా నా గేమ్ ప్లే ఎప్పుడు అవుతుందని. అలా అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియోలో నేనైతే చెప్పబోతున్నాను హెడ్షాట్స్ ఈ గన్తో ఎలా కొట్టాలని. హెడ్షాట్స్ అనేవి ఫ్రీ ఫైర్లో చాలామందికి రావు. హెడ్షాట్స్ అంటేనే ఫ్రీ ఫైర్లో చాలామందికి టెన్షన్ అంటే ప్రో ప్లేయర్స్కి అంత ఉండవు, కానీ నువ్వు ప్లేయర్స్లోనే ఉంటుంది. అలానే నేను కూడా ప్రో ఏం కాదు గైస్. నేను కూడా మీ నుంచి మీలాగానే నూబ్లా పెరిగాను. నాకు అంత ఫ్రీ ఫైర్ కూడా తెలియదు ఫస్ట్. నేను కూడా మీలాగే ప్రతి ఒక్కరి వీడియో చూసి అయితే నేర్చుకున్నాను. నాకైతే తెలియదు గైస్ ఎలా హెడ్షాట్స్ కొట్టాలో అనేది ఆ టైంలో. కానీ ఈ వీడియోలో మీకైతే చెప్తున్నాను డెజర్ట్ ఈగల్తో హెడ్షాట్స్ ఎలా కొట్టాలని. ఈ గన్తో అయినా హెడ్షాట్స్ కొట్టడం ఈజీ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్క గన్కి ఒక టైప్ ఆఫ్ రేంజ్ ఉంటుంది. దానికి ఎంతమంది రెస్పెక్ట్ ఇవ్వరు అనేది మనకు తెలియదు. నేనైతే ఇప్పుడు పట్టుకున్న గన్స్ అయితే చాలామంది రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకంటే ఈ గన్ ఫ్రీ ఫైర్లో చాలా ఫేమస్, చాలామంది యూజ్ చేసే గన్స్, అందుకని దీనికి రెస్పెక్ట్ ఉంటుంది. నేను పట్టుకున్న గన్స్తో హెడ్షాట్స్ కొట్టడం అయితే నేర్పిస్తాను. లెట్స్ గో. అండ్ గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీ చేతిలో ఉంది. అందుకే మీరు వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఫస్ట్ డెజర్ట్ ఈగల్తో హెడ్షాట్స్ కొట్టాలంటే డ్రాగింగ్ నేర్చుకోవాలి. డ్రాగింగ్ ఈజీ కాదు, మీరు అనుకునేంత హార్డ్ కూడా కాదు. మనం అనుకుంటే ఏదైనా చేయొచ్చు. అండ్ ఈ డబుల్ షాట్స్ కొట్టాలంటే కూడా డ్రాగింగ్. ఫ్రీ ఫైర్లో డ్రాగింగ్ లేనిది దాదాపు ఏం రాదనుకుంటా. డ్రాగింగ్ ఉంటేనే హెడ్షాట్స్ కొట్టగలం. ఈ డ్రాగింగ్ ఎలా చేయాలో చెప్తాను. మీ ఫైర్ బటన్ ఉంటుందా గైస్, మీ ఫైర్ బటన్ని ఎనిమి మీద పెట్టి పైకి లాగాలి. ఇలా చూసారా, ఇప్పుడు లాగుతుంది చూసారా, అలా పైకి లాగాలి. అలాగే లాస్ట్కి వచ్చే రిజల్ట్ మీకు వచ్చిందో అంటే మీకు లాస్ట్కి వస్తుంది కదా గైస్ రిజల్ట్, నేను చెప్పింది మీరు చేస్తారు కదా, అప్పుడు మీకు రిజల్ట్ వస్తుంది కదా. అది మీకు పాస్ అయితే ఎస్ అని చెప్పండి, లేదంటే కాదని చెప్పేసేయండి. డ్రాగింగ్ అయితే చూడండి గైస్, ఎవరు గేమ్ ప్లేనా చూడండి చాలామంది డ్రాగింగ్ చేస్తారు, మెయిన్గా మొబైల్ ప్లేయర్స్.
అంతెందుకు నేను కూడా మీ మొబైల్ ప్లేయర్ గైస్. డ్రాగింగ్ చేస్తే హెడ్ షాట్స్ అయితే సింపుల్గా పడతాయి గైస్. ఏం చేయాలంటే ఫస్ట్ ఎనిమీ ఎక్కడికించైనా రావచ్చు, అది ఎక్కడికించి వస్తాడో మనకు తెలియదు. వాడు వచ్చినప్పుడు మనం వేరే వాళ్ళ మీద కాలుస్తుంటే అది డైరెక్ట్ వాళ్ళ మీదకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు మనము హెడ్ షాట్స్ ఎలా కొట్టాలో తెలియ చాలామంది ఫైర్ బటన్ ఇలా నొక్కేస్తూ ఉంటారు అంతే. డ్రాగ్ చేయడం అంటే ఇలా ఫైర్ బటన్ని హోల్డ్ అంటే పట్టుకుంటారు కదా కాల్చేటప్పుడు, ఇలా పైకి జస్ట్ నేను ఇప్పుడు జస్ట్ పైకి అంటున్నాను, చూపిస్తున్నాను మీకు. ఇలా పైకి అనండి, ఇలా అంటే ఇప్పుడు పట్టుకున్నాను కదా, ఇలా పైకి అనండి. ఇలా పైకి అంటే మీకు ఎనిమి అంటే నేను ఇప్పుడు ఇచ్చాడికి వెళ్తున్నాను. ఇచ్చాడంటే అలా పడుతుంది. అంటే మనము ఎనిమిస్ ఎక్కడి నుంచి వస్తున్నారో మనం చూసుకొని దాన్ని కొడితే మాత్రం హెడ్ షాట్స్ తప్పకుండా పడుతుంది. ఎనిమి స్ట్రెయిట్గా వస్తే మీరు స్ట్రెయిట్గా పైకి అనడం సింపులే, కానీ అదే ఇట్ సైడ్కి నుంచి వస్తే ఎనిమి, లేకపోతే మనమే ఇట్ సైడ్కి నుంచి వెళ్తే ఈ సిచ్యువేషన్ మీకు హార్డ్గానే ఉంటుంది. మీరు అంటే పక్కన మన ఏదైతే ఉందో అదేం పక్కన ఉంది, కానీ ఇప్పుడు నేను ఇక్కడ కాలుస్తున్నాను కదా చూసారా, ఆటోమేటిక్గా అతని దగ్గరికి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మీరేం చేయాలంటే పక్కకి వెళ్ళి ఇలా జస్ట్ పైకి అనాలి, మరి ఇంత పైకి అనాలి, ఇలా పైకి అనాలి. దట్స్ ఇట్. అలా మీకు హెడ్షాట్స్ పడుతూనే ఉంటాయి రిపీటెడ్గా. అలాగే సేమ్ సైడ్ ఇక్కడ సైడ్ నుంచి కూడా మీరైతే ఇలానే చేయాలి. ఇలానే పక్కకి నుంచి వెళ్ళి అంటే ఇలా మీరు అనుకోండి వాడైతే వస్తున్నాడు స్ట్రైట్గా, మీరు కూడా వస్తున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది మ్యాచ్. 6 ముందల కింద వస్తున్నాడు, మీరు పక్కకి వెళ్ళాడు, జస్ట్ పైకి అనేసేయాలి. అలాగే ఇది మీకు హార్డ్గా అనిపించవచ్చు. ఫస్ట్ నాకు కూడా ఇది హార్డ్ అనిపించింది. అలాగే నా దగ్గర ఇంకొక టెక్నిక్ ఉంది, దీంతో మీకు హెడ్ షాట్స్ చాలా ఈజీగా పడుతుంది. ఏంటంటే ఫస్ట్ మీరు వాళ్ళ ఎనిమీస్ దగ్గరికి వెళ్ళి ఇలా పైకి జంప్ చేసి కొడితే హెడ్ షాట్స్ అయితే పడుతుంది. ఇది మీరు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే యూజ్ చేయొచ్చు. దూరం ఉన్నప్పుడు కూడా అంత దూరం ఉన్నప్పుడు ఇది పనిచేయదనమాట. దూరం ఉన్నప్పుడు మనము ఎక్కువ యూజ్ చేసే గన్స్ అయితే ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. వాళ్ళతో హెడ్ షాట్స్ ఎలా కొట్టాలో కూడా ఇప్పుడు నేను వీడియో చెప్తాను. సింపుల్ చెప్పాలంటే ఏఎంవై అయితే చాలామంది యూజ్ చేస్తారు. ఏఎంవై అనేది మన ఫ్రీ ఫైర్లో చాలామందికి ఫేవరెట్ ఉంటుంది. దీంతో ఎలా హెడ్ షాట్స్ కొట్టాలి, దీంతో హెడ్ షాట్స్ కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఈ గన్ అనేది దాదాపు మొత్తం స్కోప్ ఓపెన్ అవుతుంది, మనం కాల్చేటప్పుడే స్కోప్ ఓపెన్ అవుతుంది. అలాగే దీనికి మన మధ్యలో ఉంటుంది సరిగ్గా ఏం అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు నేను డబుల్ షాట్ పట్టుకున్నాను, ఎంత పెద్దగా ఉంది సారా, డెజర్ట్ ఈగల్ చిన్నగా ఉంది, రౌండ్గా ఉంది. కానీ అదే నేను వైపు పట్టుకుంటే అది చిన్న డాట్ లాగా ఉంది. అందుకే ఈ డాట్ని చూసి కొట్టడం అనేది చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది. దీంతో హెడ్ షాట్స్ అనేవి పడవన్నమాట. అంటే పడతాయి, కానీ అయితే అంత ఈజీగా పడవన్నమాట. ఎందుకంటే ఏఎంవై అనేది దాదాపు చిన్న డాట్ ఉంది, దీనిపైన అనేది మనకైతే సరిగ్గా కనెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను డబుల్ షాట్స్తో అయితే ఇప్పుడు వెళ్తున్నాను కదా, అంటే నేను ఇప్పుడు డబుల్ షాట్తో దగ్గరికి వెళ్ళి. అలాగే ఇంకొకటి విషయం, డబుల్ షాట్తో మూడు బుల్లెట్లు అయితే ఉంటాయి. అంటే మీరు లెవెల్ 3లో ఉన్నప్పుడు దీంట్లో అయితే 3 బుల్లెట్స్ అయితే ఉంటాయి. కానీ ఇంకొక విషయం, ఇప్పుడు నేను నార్మల్ తీసుకుంటున్నాను అన్నమాట, దీంట్లో కేవలం 2 బుల్లెట్లు మాత్రమే ఉంటాయి. అంటే ఈ M1887X దీంతో మనకైతే 3 బుల్లెట్స్ వస్తాయి. దీంతో నేను చెప్పాను కదా గైస్, ఎగిరి కొట్టడం ఈజీగా ఉంటుంది. కానీ ఏఎంవైని దూరం నుంచి యూజ్ చేస్తాం, అంటే లాంగ్ రేంజ్. అంటే అఫ్కోర్స్ ఇక్కడ ఒకవేళ నేను ఇలా ఉన్నాను అనుకోండి, ఇక్కడికేంచి ఎనిమి కదులుతుంటాడు. అంటే ఇప్పుడు నేను అఫ్కోర్స్ ఇక్కడ ఉన్నాను, ఎనిమి అంత దూరంలో ఉన్నాడు. హెడ్ షాట్స్ కొట్టడం అనేది ఈజీ కాదనమాట. చాలామంది స్కోప్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ టైం మీరు స్కోప్ ఓపెన్ చేయొద్దు గైస్, డైరెక్ట్ కాల్ చేయాలన్నమాట. అతను ఎక్కడున్నాడో మనం చూసి డాట్ పెట్టి కాల్ చేసేయాలి. ఇలా వాళ్ళ ముందు చూడాలి ఎక్కడున్నారో,
ఆ తర్వాత పెట్టి కాలుస్తూనే ఉండాలి. అదే ఏఎంవైతో 2 బుల్లెట్లకి అంతమవుతాడు. డెజర్ట్ ఈగల్తో ఇలా ఒక్క బుల్లెట్కి అవుట్ అయిపోతాడు. అలాగే డబుల్ షాట్తో కూడా హెడ్ షాట్స్ కొడితే ఒక్క షాట్స్కి అవుట్ అవుతాడు. కానీ ఇలా కొడితే ఎక్స్తోని 2 బుల్లెట్లకి అవుట్ అవుతాడు. కానీ నార్మల్ దాంతో కొడితే 3 బుల్లెట్లకి అవుట్ అవుతాడు. గైస్, ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా. మీకు అర్థమైన వాళ్ళకి మీరు దీన్ని ట్రై చేస్తే ఇది మీకు వర్కౌట్ అయితే కమెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి. వర్క్ కాకపోతే నో అని చెప్పండి. వాళ్ళ కోసం మళ్ళీ నేనైతే వీడియో తీసి పెడతాను. డెజర్ట్ ఈగల్తో హెడ్ షాట్స్ అనేవి చాలా సింపుల్గా ఉంటుంది. మనకైతే ఫస్ట్ అయితే నేర్చుకోవడం రావాలి. చాలామంది ఇలా డ్రైవ్ చేస్తూ ఇలా కాల్ చేస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలి, పైకి లాగాలి. ఇలా 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 పెట్టి ఇలా పైకి లాగాలి. అలా లాగితే మీకైతే హెడ్ షాట్స్ అయితే పడతాయి అన్నమాట. ఎలా అంటే ఇప్పుడు నేను పెట్టాను కదా, ఇలా పైకి అనేది అనేసేయాలి. నేనైతే డ్రాగ్ చేసేలోపు పడుతుంది అనమాట. అంటే ఎనిమి ఎంత దూరంలో ఉన్నా వీళ్ళు జస్ట్ డ్రాగ్ చేయాలన్నమాట, పైకి అనేయాలి. డెజర్ట్ ఈగల్తో ఇదే అంతే. ఓన్లీ డెజర్ట్ ఈగల్ కాదు, ఏఎంవై అయితే కూడా చాలా హార్డ్ ఉంటుంది. నాకు కూడా దీన్ని కంట్రోల్ చేయడం రాదు అసలు. కానీ మీరు దీన్ని ఎనిమి ఏం పెట్టి కాలాలి. ఎనిమి ఎక్కడున్నానో అతని దిక్కైతే కాల్ చేసేయాలి. కాల్ చేసిన తర్వాత వానికైతే అంటే మీరు నార్మల్గా ఇలా కొడితే 300 అవుట్ అవుతాడు. దగ్గర ఉన్నాడు కాబట్టి 300 అవుట్ అవుతున్నాడు. అది దూరం ఉంటే దూరం ఉంటే 150కి అయితే అవుట్ అవుతాడు అనమాట. అంటే దూరం ఉంటే 150 మాత్రమే పడుతుంది. అలాగే డబుల్ షాట్ అనేది అంటే M1887కి ఎక్స్కి దూరం నుంచి పడదు. అలాగే నార్మల్ అంటే ఈ గన్స్ నార్మల్ అయితే నార్మల్గా ఉన్నప్పుడు ఎక్స్ కాకుండా ఈ గన్ కూడా అప్పుడు కూడా పడదనమాట. కానీ డెజర్ట్ ఈగల్ అయితే ఎంత దూరం ఉన్నా చూసారా గైస్, దాదాపు హెడ్ మీద పడుతుంది చూసారా, ఇలా పడుతుంది. అండ్ మీరు అర్థం చేస్తారు అనుకుంటా హెడ్ షాట్స్ ఎలా కొట్టాలనేసి. ఏఎంవైతో ఇంకా మంచిగా ఉంటుంది, కానీ అయితే మనకైతే ప్రాక్టీస్ ఉండాలన్నమాట. ఐ హోప్ గైస్ మీకైతే వీడియో అయితే అండర్స్టాండ్ అయి ఉంటుంది అని అనుకుంటున్నాను. అలాగే గైస్ మీకైతే ట్రైనింగ్ గ్రౌండ్లో నేనైతే ఒక మ్యాచ్ ఆడి చూపించా. అంటే ఈ ప్లేస్ ఉంటుంది కదా, అంటే అక్కడ బ్యాటిల్ అవుతుంది, అక్కడైతే వీడియో తీసి పెట్టాను అనమాట. ఈ వీడియో కంటే ముందే ఆ వీడియో చూడండి. దాంట్లో హెడ్ షాట్స్ ఎలా పడతాయో అబ్జర్వ్ చేసి చెప్పండి. అలాగే ఎన్ని హెడ్ షాట్స్ కొట్టానో, ఏ గన్స్తో కొట్టానో మీరు చెప్తే మీకైతే నేనైతే రిక్వెస్ట్ పంపిస్తాను. అలాగే మీ ఐడి ఆ వీడియోకి అయితే కామెంట్ సెక్షన్లో చెప్పేసండి. అండ్ ఈ వీడియో ఇంతవరకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది. అంతవరకు టేక్ కేర్, టాటా అండ్ బాయ్. అరే లాస్ట్ కూడా పడలేంట్రా బాబు. అరే బాబు పడట్లేదు, యాడమ్కి పవర్ఫుల్లే. సరేలేండి, అంతవరకు టేక్ కేర్, టాటా అండ్ బాయ్ బాయ్.